శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అక్కలకోట మహారాజ్ కీ జై. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 4వ అధ్యాయం. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒకటే, ఎక్కువ తక్కువ లేవు. అందరూ భగవంతుని ముందు సేవకులే. అటువంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచేవారి ముందు ఆడంబరంతో విర్రవీగడం తగని పని. బైబిల్లో యేసుక్రీస్తును రాజులకు రాజు అని పేర్కొన్నారు. ఆ బిరుదు మహాత్ములందరికీ వర్తిస్తుంది. శ్రీ స్వామికి ఆ బిరుదు ఎంత సంపూర్తిగా వర్తిస్తుందో ఈ అధ్యాయంలో చూడవచ్చు. అక్కలకోట సంస్థానపు రాజైన మాలోజీరావు భాన్స్లే స్వామికి భక్తుడు. అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్ళి వస్తుండేవారు. రాజు కూడా స్వామి దర్శనానికి చోళపమ్మటానికి వస్తుండేవాడు. ఒకసారి రాజు తన జన్మదినాన స్వామి దర్శనానికి రాజరాంఛనాలన్నిటితోనూ బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగునెక్కి భటులతోనూ సైన్యాలతోనూ రాణులతోనూ చోళప్పమఠం చేరి స్వామి ముందు నుంచొని నమస్కరించాడు. ఈ ఆడంబరాలు స్వామికి నచ్చలేదు. కన్నెత్తైనా చూడకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాల వైపు వంగాడు రాజు. స్వామి ఉగ్రుడే బలంగా చెంప మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. నిశ్చేచుడై నివ్వెరపోయి రాజు చెంప నిమరుకుంటూ కూర్చున్నాడు. స్వామి ఇలా అన్నారు: నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బార్లోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. ఇటువంటి చదరంగంలో రాజు వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చెయ్యగలం. అప్పటినుంచి రాజు తన పల్లెక్కిని 2-3 ఫర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాడు. వేషభాషల్లో నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన మనస్సులో సంతతి కావాలనే కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయింది. తనకు పుట్టనున్నది కొడుకా కూతురా అన్న సందేహం అతన్ని వెంటాడింది. ఒకరోజు స్వామి తనకు గాజులు కావాలని అడగడం తర్వాత పొయ్యి ముందు కూర్చోవడం చూసి తనకు పుట్టనున్నది కూతురేనని నిర్ణయించుకున్నాడు. అందుకు కొంచెం బాధపడ్డాడు కూడాను. అప్పుడు ఒకరోజు స్వామి ఫిరంగి గుండుకు వత్తికి నిప్పు పెట్టండి అని కేకలు వేశారు. తన మనోభిష్టాన్ని అనుసరించి స్వామి తనకు మగబుడ్డని అనుగ్రహించారని రాజు సంతోషించాడు. అనుకున్నట్లే కొడుకు పుట్టాడు. స్వామి చెప్పినట్లే ఆ శుభవార్తను లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతిలో నేర్పేవారు. ఒకసారి 2 భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఎక్కువ ఉద్రికపడుతున్న వాడిని పిలిచి వాడి చేతిలో నల్ల చీమను పెట్టారు. దాని అర్థం మానవుడు కూడా చీమలాగే అన్యోన్య సహకారంతో జీవితం గడపాలని, వాదులాడుకోవడం తగదని. మరొకసారి స్వామి రాజభవనానికి వెళ్ళారు. రాజు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసం గంధపు చెక్కని అరగదీస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నీతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుక మీద గంధపు చెక్కను విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చచ్చిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తి జరిగింది అంటూ ఎలుక తోకను పట్టుకొని బయట పారవేయడానికి తీసుకుపోతున్నాడు. స్వామి పూజారిని పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. స్వామి ఆ ఎలుకను తన చేతిలోకి తీసుకొని ఉయ్యాలబల్లలోని గొలుసులోని ఒక రంధ్రంలో నుంచి అటూ ఇటూ 4 సార్లు తీశారు. ఆ తర్వాత దాన్ని తన చేతిలో ఉంచుకుని బుజ్జగిస్తూ లేమ్మా లే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయింది. రాజు పూజారి ఆశ్చర్యపోయారు. స్వామి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది. రాజుగారి కొల్లులో పనిచేసే అప్పాసాహెబ్ మోని స్వామిని దర్శించేవాడు.
యుక్త వయసు వచ్చిన తన కూతురు జమునాబాయికి ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరలేదని అతని చింత. ఒకరోజు అతను తన కోరిక స్వామికి నివేదించగా ఆయన అన్నారు, భయం ఎందుకు, మేమొక సంబంధం కుదిర్చాం, అతనే ఖాండియా అన్నారు. ఖాండియా అంటే ఖండేరావు పేరుకు రూపాంతరం. ఆ తర్వాత కొద్ది రోజులకు బరోడా రాజైన ఖండేరావుతో ఆమెకు వివాహం అయ్యింది. అప్పాసాహెబ్ సమస్య తీర్చడమే కాక రాజుగారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. నమ్మిన వారికి నమ్మినంత. ఆ అప్పాసాహెబే ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజురోజుకి అతని పరిస్థితి విషమిస్తున్నందున స్వామి దర్శనం చేసుకోలేకపోయేవాడు. అతడి స్వామిని తలవని క్షణం లేదు. ఒకసారి స్వామి స్వయంగా అతని ఇంటి ముందు నిలబడ్డారు. ఆ సమయంలో అప్పా స్పృహలో లేకుండా పడున్నాడు. స్వామి తన పాదంతో రోగిని ముమ్మారు తాకి అక్కడి కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి అతనికి జ్వరం తగ్గుముఖం పట్టడమే కాక 3 రోజుల్లో అప్పాసాహెబ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. భీమారావు అనే మనో భక్తుడికి తల మీద ఒక పెద్ద వాపు కనిపించి అది స్థిరంగా నిలిచిపోయింది. చూడడానికి చాలా వికారంగా ఉండడం వల్ల అందరిని చూసి అందరూ నవ్వేవారు. అందుకు భీమారావు లోపల లోపల చాలా కుమిలిపోయేవాడు. స్వామికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. ఒకరోజు అటువంటి పూలు తీసుకొని స్వామిని దర్శించాడు. స్వామి అతనిని చూస్తూనే నవ్వి, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారు. తాను నమ్ముకున్న స్వామి కూడా తనలా ఎగతాళి చేయడం చూసి అతను మరీ బాధపడ్డాడు. మనసులోనే తన బాధను ఆయనకి నివేదించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్న స్వామి అతనికి కలలో కనిపించి అతని తల మీద వాపును స్పృశించారు. వెంటనే అతనికి మెలకు వచ్చింది. అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఆ వాపంతా పోయి దాని తాలూకు చర్మం వదులుగా వేళ్లాడుతోంది. పట్టలేని సంతోషంతో స్వామి దగ్గరికి పరిగెత్తాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. ఎప్పుడు తనలా కాపాడుతుండమని భీమారావు స్వామిని ప్రార్థించాడు. స్వామికి అభయమిచ్చి విభూతి పెట్టి పంపారు. ఆ విభూతిని వారి ఆజ్ఞ ప్రకారం తీర్థంలో కలిపి పైన రాస్తుంటే 4 రోజుల్లో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. ఒక రాత్రి భక్తులంతా కూర్చుని ఉండగానే స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. గోవిందరావు అనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైన యోగికి నిద్ర లేదని శాస్త్రం చెప్తోంది. అంత గాఢంగా నిద్రపోతూ గురకబెట్టే స్వామి యోగి ఎలా అవుతారు అని అతని సందేహం. అతని మనసులో ఆ సందేహం తలెత్తిన మరుక్షణమే స్వామి కళ్ళు తెరిచి, ఒరే కంచాలి, అటువంటిదేమీ లేదు అని మరుక్షణమే గుర్రుపెట్టి నిద్రపోయారు. స్వామికి నటనంటే అసలు గిట్టేది కాదు. కృత్రిమత్వం అన్నా అంతే. స్వామి గణపతిరావు జోషి ఇంట్లోని కూర్చొని ఉండగా తిలకం, మాల, వీణ ధరించి ఒక సాధువు, కబీర్ సాంప్రదాయానికి చెందినవాడు, భిక్షకొచ్చాడు. అతను పాడే పాటలకు పల్లవి అని చెప్తున్నాడు. ఈ సాధువర్ణ చరణం. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూసి అతడు గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అతన్ని చూస్తూనే స్వామి కొన్ని భంగిమలతో ఆ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. తరువాత విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతను ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలున్నట్టు. బాబా సబ్నీస్ మొదట శ్రీ మాణిక్యప్రభు గారి భక్తుడు. ఒకప్పుడు మాణిక్యప్రభు అతని అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుండి అచంచల భక్తి విశ్వాసాలతో అతని స్వామి సేవ చేసుకుంటుండేవాడు. సబ్నీస్ బావగారు ఒక గొప్ప పౌరాణికుడు. కానీ ఇతడికి స్వామి యందు భక్తి, గౌరవాలు లేవు.
ఒకసారి అతని పురాణ కాలక్షేపానికి స్వామి కూడా హాజరయ్యారు. అది అవకాశంగా తీసుకొని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ, నిజమైన సాధువులకు పట్టుపానుపులు అవసరం లేదన్నాడు. స్వామి సహజంగా ఒక గోనెపట్ట మీద పడుకునేవారు. బాబా సబ్నీస్ భక్తితో పట్టుపాన్పు సమర్పించినప్పటి నుంచి స్వామి దాని మీద నిద్రించడం మొదలుపెట్టారు. పౌరాణికునికి వ్యాఖ్యకు దీని గురించి తాత్కాలికంగా స్వామి ఊరుకున్నారు. మరొక రోజు సాయంత్రం స్వామి పౌరాణికుడిని తోడు తీసుకొని ఒక అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్ళారు. అది చలికాలం. సూర్యాస్తమయం అయ్యేసరికి చలి దుర్భరమైంది. పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాయి. చిరునవ్వుతో స్వామి అతన్ని చూస్తూ అక్కడున్న బండ మీద వాలి నిశ్చింతగా నిద్రపోయారు. ఒంటి నిండా గుడ్డ ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. కౌపీనం తప్ప మరో ఆచ్ఛాదనే లేని స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కాసేపటికి చలికి తట్టుకోలేక స్వామిని నిద్రలేపిన ధైర్యం చాలక పౌరాణికుడు లోపల మొరపెట్టుకున్నాడు. తక్షణమే స్వామి తను పడుకున్న బండ మీద నుంచి లేచి, చూచావా మా పట్టుపరుపు అన్నారు. అప్పటికి స్వామి చెప్పదలుచుకున్న విషయం అతనికి అర్థం కాలేదు. సబ్నీస్ సమర్పించిన పట్టుపరుపును, కొండ మీద బండను సమానంగా అనుభవించిన స్వామి పాదాలంటి క్షమాపణ వేడాడు పౌరాణికుడు. సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. స్వామి పౌరాణికి చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే. శాస్త్రంలో భక్తుడు ఇష్టదైవాన్ని పూజ చేసే సమయంలో అతని గురువు అక్కడ వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చెయ్యాలని చెప్పి ఉన్నది. ఈ సత్యాన్ని స్వామి తన భక్తుడైన చింతోపంత్కు విశేష రీతిలో తెలియచెప్పారు. చింతోపంత్ స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవాడు. అతని ఇంట్లో విష్ణు విగ్రహం ఒకటి ఉండేది. ఒకసారి అతను ఆ విగ్రహానికి 1,000,000 తులసి పూజ చెయ్యాలని నిశ్చయించుకొని నిత్యము నియమంగా కొంత సంఖ్యను పూర్తి చేసేవాడు. పూజ మొదలుపెట్టినప్పుడ 2వ రోజు నుంచి సరిగ్గా పూజ సమయానికి స్వామి స్వయంగా వారింటికి వచ్చేవారు. పూజ కోసం ఉంచిన తులసి దళాలను పంత్ స్వామి పాదాల మీద వేసి నమస్కరించేవాడు. చివరి రోజు షోడశోపచార పూజతో తులసి పూజ ముగించాడు పంత్. అతని భక్తికి మెచ్చి ఆనందంతో మునిగున్న స్వామి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి పంత్కు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. గద్గద కంఠంతో, నిత్యము మీ పాదపూజ చేసుకున్న అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తథాస్తు అన్నారు. విచిత్రమేమంటే స్వామి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్న పీట మీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి. అవి ఏ వడ్రంగి చెప్పలేనంత సొంపుగా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కలకోట్లోని గజానన్ మహారాజ్ మఠంలో చూడవచ్చు. స్వామి భక్తుల పాలిట కల్పవృక్షం. ఆయన భక్తుడు జోషి నిత్యము స్నేహితులతో కలిసి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేసేవాడు. ఒకరోజు జటిలమైన ఒక శ్లోకానికి అన్వయం తెలియక వాళ్ళు పారాయణ నిలిచిపోయింది. ఆ రోజు పారాయణను అక్కడ ఆపి వారందరూ స్వామి దర్శనానికి వెళ్ళారు. దర్శనానంతరం స్వామి వాళ్ళని వెళ్ళనివ్వక వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి వేదాంత బోధ చేశారు. ఆశ్చర్యం! ఆ చేసిన బోధంతా ఆ శ్లోకానికి వ్యాఖ్యానం. నమ్మిన భక్తుడు స్వామిని ఏ కోరిక కోరనక్కర్లేకుండానే స్వామి వారికి అన్నీ సమకూర్చేవారు. స్వామి సర్వజ్ఞులు. భౌతికంగా ఒకచోట ఉన్నట్లు కనిపించినా ఆయన నిజానికి అందరి హృదయాల్లోనూ చైతన్య స్వరూపుడై నిలిచి వారి దైహిక ఆంతరంగిక అనుభూతులన్నిటికీ సాక్షిభూతులే గమనిస్తుంటారు. మోరేశ్వరరావు జోషి స్వామి దర్శనం కోసం చాలా కాలం తప్పించిపోయాడు. ఒకనాటి స్వప్న దర్శనం వల్ల అతని కోరిక మరింత బలపడింది. ఒకరోజు అతని భార్య గోపికాబాయితో తాను ఆ మన్నాడు స్వామి దర్శనానికి వెడతానని, దర్శనం అయ్యే వరకు భోజనం చెయ్యనని చెప్పాడు. అది మండు వేసవి. స్వామి అప్పుడు ఒక కొండ మీద ఉన్నారు.
ఎండని వెరవక నిశ్చయించుకున్న తన మాట ప్రకారం మరుసటి రోజు జోషి స్వామి దర్శనానికి బయలుదేరాడు. దారిలో అతనికి అమితమైన దాహం వేసినా స్వామి దర్శనం అయ్యే వరకు నీళ్లు కూడా తాగకూడదని నిర్ణయించుకున్నాడు. అతనికి ఇంకా ఒక 1/2 మైలు దూరంలో ఉండగానే కొండ మీద స్వామి, ఇతనెంత పిచ్చివాడు, మొన్నటి రాత్రి నేను అతనికి దర్శనమిచ్చినా తృప్తి చెందక సుపారా నుంచి అన్నం నీళ్లు లేకుండా నా దర్శనం కోసం వస్తున్నాడు, మళ్ళీ ఇంత దూరం రావడం ఎందుకు అన్నారు. స్వామిని పదే పదే జోషి తలుచుకుంటం వల్ల కాకతేళంగా స్వామి అతనికి స్వప్నంలో కనిపించడం కాకుండా స్వామి బుద్ధిపూర్వకంగా అతనికి స్వప్న దర్శనం ఇచ్చినట్లు ఆ మాటల వలన స్పష్టమవుతుంది. కానీ స్వామి పక్కన ఉన్న వారికి ఆ మాటలు అర్థం కాలేదు. అతడు కొండ ఎక్కడం మొదలుపెట్టే సమయానికి స్వామి అన్నారు, అడుగో వచ్చేస్తున్నాడు. కొద్దిసేపట్లో జోషి స్వామికి నమస్కరించాడు. అప్పుడు స్వామి అన్నారు, మొన్న రాత్రి నేను దర్శనం ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఇంత శ్రమ? అన్నపానీయాలు మాని నీ భార్యను కూడా పూజాగృహం ముందు కూర్చొనున్నది, నీవు వెంటనే ఇంటికి వెళ్ళడం మంచిది అన్నారు. స్వామి కృపకు సంతోషించినా వెంటనే తిరిగిపోవలసి వచ్చినందుకు లోపల బాధపడుతూ స్వామి పాదపూజ చేసి సెలవు కోరాడు. ఒక క్షణం ఆగు అని స్వామి అక్కడున్న పాదుకలు చూపించి వాటిని నిత్య పూజకు తీసుకుపోమన్నారు. వారి యొక్క రాతి పాదుకలు కూడా ఇచ్చి, ముందు ముందు ఇవి నీ సమాధి మీద ఉండబడతాయి, తక్కిన పనులన్నీ మాని వీణ చిరుతులు తీసుకొని హరికథ చెప్పు, ఇక నుంచి నీ వంశంలో హరికథ శాశ్వతంగా ఉండిపోతుంది అని దీవించి పంపారు. జోషి ఇంటికి చేరేసరికి స్వామి చెప్పినట్లే అతని భార్య అన్నపానీయాలు మాని పూజాగృహం ముందు అతని కోసం నిరీక్షిస్తూ కూర్చుంది. స్వామి ఆజ్ఞానుసారం జోషి హరికథ ప్రారంభించాడు. భార్య చనిపోయిన తర్వాత స్వామి ఆజ్ఞానుసారం జోషి సన్యసించాడు. తన 75వ ఏట ఒకరోజు అర్ధరాత్రి పద్మాసనంలో కూర్చొని నాసాగ్ర దృష్టితో జపం చేస్తూ అతను సమాధి చెందాడు. అతని సమాధి మీద పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి. స్వామి మాట నిత్యశాసనం. ఈనాటికి జోషి వంశంలో హరికథ పరంపరగానే వస్తున్నది. అప్పుడప్పుడు స్వామి తన భక్తుడైన మోరాబా కులకర్ణి ఇంటికి వెళుతూ ఉండేవారు. అతని భార్య చాలా కాలం నుంచి తీరని కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఒక అర్ధరాత్రి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవటానికి బావి దగ్గరికి వెళ్ళింది. అదే సమయానికి స్వామి ఒక భక్తుని నిద్రలేపి బావి దగ్గరికి పొమ్మనమని చెప్పారు. అర్థమైనా కాకపోయినా స్వామి మాటను ఉల్లంఘించడానికి వీల్లేదు. బావి దగ్గరికి వెళ్ళేసరికి బావిలో దూక ప్రయత్నం చేస్తున్న కులకర్ణి భార్య అతనికి కనిపించింది. వెంటనే ఆమెను స్వామి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆమె మొరవిన్న స్వామి క్షణకాలం రెప్పవాల్చక ఆమె కేసి చూశారు. ఆమె బాధ మాయమైపోయింది. స్వామి దర్శనానికి పామర్లే కాక గొప్ప గొప్ప సిద్ధపరుషులు కూడా వివిధ రూపాల్లో వస్తూ ఉండేవారు. ఒకరోజు ఖాస్బాగ్ అనే తోటలో భక్తులతో కూర్చుని ఉన్న స్వామి అకస్మాత్తుగా లేచి, రండి మీకొక మహాత్ముని చూపెడతాను అన్నారు. 50 గజాల దూరంలో ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు స్వామి. కొద్ది క్షణాలలో ఒక పెద్ద నాగుపాము అందులోంచి బయటికి వచ్చి స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది. స్వామి కూడా కొంత దూరం పాముతో నడిచి వీడ్కోలు చెప్పారు. ఆ తర్వాత వెళ్ళిపోతున్న పామును చూపించి, ఆయన ఒక గొప్ప మహనీయులు తెలిసిందా అన్నారు. ఆ భక్తులంతా ఆ మహనీయునికి నమస్కారం చేసుకున్నారు. అక్కలకోటలో ఒక ఆడకోతి మనుషుల్ని కరవడం, వస్తువుల్ని నాశనం చేయడం చేస్తూ జనాన్ని ఎంతో చికాకుపరుస్తోంది. ఫిర్యాదు రాజుగారికి చేరి ఆయన గార్డస్ అనే దొరను ఆ కోతిని చంపడానికి పంపారు. అతడు ఆ కోతిని పట్టి ఖండోబా ఆలయానికి వెనకవైపుకి తీసుకొచ్చాడు. ఆ ఆలయంలోని స్వామి అక్కలకోటలో మొదటిసారిగా ఆశ్రయంగా తీసుకుంది. ఇంతలో ఒక భక్తుడు ఆ వార్తను స్వామికి అందజేశాడు. అది విని స్వామి అన్నారు,
ఆ కోతిని ఇక్కడకు తెమ్మన్న నా ఆజ్ఞను వాడికి అందజేయి అని. రాజగురువులైన శ్రీ స్వామివారి ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. తక్షణమే ఆ కోతిని ఆ దొరను స్వామి సమక్షంలోకి తీసుకొచ్చారు. స్వామి ప్రేమతో ఆ కోతిని దగ్గరికి తీసుకొని దాని ఒళ్ళు నిమురుతూ, ఇక ముందెవ్వరికీ ఎటువంటి బాధ కలిగించకు, తెలిసిందా అని చెప్పి దాన్ని విడిచిపెట్టారు. ఆ కోతి వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు నుంచి ఆ కోతిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. అది ఎంతో సౌమ్యంగా మారిపోయింది. నిత్యం మహాభక్తునిలాగా స్వామి దర్శనం చేసుకునేది. స్వామి దాంతో కబుర్లు చెప్పి దానికి టోపీ పెట్టి దండ వేసేవారు. రాజుగారి ఏనుగుల్లో జవహర్ అనే పట్టపుటేనుగు ఒకటి ఉండేది. ఒకరోజు జవహర్ మత్తెక్కి ఊరి మీద పడి, మనుషుల మీద పడి, రాళ్ళు రువ్వుతూ ఇళ్ళు కూలదీస్తూ ఎంతో బీభత్సం చేసింది. జనమంతా భయంతో కేకలేసి పరుగులు తీశారు. ఆ జంతువును తుపాకీతో కాల్చి చంపడం తప్ప ఎవరికీ వేరే మార్గం తోచలేదు. అంతవరకు నిర్లిప్తంగా ఉన్న స్వామి నడుమున చేతులుంచుకొని నిర్భయంగా ఏనుగువైపుకి నడిచారు. స్వామిని చూస్తూనే జవహర్ అల్లరి మాని ఆయన ముందు మోకరిల్లింది. మనుషులకు లేని వివేకం, మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు ఉండవచ్చునన్నమాట. స్వామి దర్శనానికి దేశంలోని ఇతర రాష్ట్రాల రాజులు కూడా చాలామంది వచ్చి పెడుతుండేవారు. వారిలో షిండే హోల్కర్, మల్లారావు గైక్వాడ్ బాగా తరచుగా దర్శించేవారు. రాజులందరూ అక్కలకోట సంస్థానానికి కలిగే మహాభాగ్యానికి చాలా ఆశ్చర్యపోయేవారు. బరోడా రాజైన మల్లారావు గైక్వాడ్ అంతవరకు చాలా అసూయ చెందాడు కూడా. శ్రీ స్వామిని ఎలా అయినా అక్కలకోట నుంచి తరలించి శాశ్వతంగా తన సంస్థానంలో ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. తగిన మార్గం ఆలోచించడానికి ఆస్థానంలోని పండితులను, మేధావులను సమావేశపరిచాడు. స్వామిని తరలించి తీసుకురాగినవారు అందుకైనా ఖర్చులే కాక కోరినంత ధనమిచ్చి ఘనంగా సన్మానిస్తానని తెలియచేశాడు. కానీ అది సామాన్యమైన పని కాదని అందరికీ తెలుసు. ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి తాచ్చా సాహెబ్ అను మంత్రి ముందుకు వచ్చి స్వామిని తాను తీసుకొస్తానని శపథం చేశాడు. సంతోషంతో రాజు అతని భుజం తట్టి కోరినంత ధనం, గుర్రాలు, ఏనుగులు, సేవకులను ఇచ్చి అక్కలకోటకు సాగనంపాడు. స్వామివారికి భారీ ఎత్తున కానుకలు కూడా ఇచ్చి పంపాడు. అక్కలకోట చేరిన తర్వాత తాచా స్వామి సేవకులందరికీ లోబర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున మిఠాయిలు పంచాడు. చివరికి స్వామికి సన్నిహితుడైన చూళప్పకు తన లక్ష్యాన్ని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదుగా 10,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టాడు. తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి స్వామి అక్కలకోటంలో ఉండడం ఎంతటి మహాభాగ్యమో అన్న విషయం చోళప్ప మర్చిపోయాడు. ఒకరోజు స్వామి సరదాగా మాట్లాడుతున్న సమయం చూసి ఏకాంతంతో స్వామితో ఇలా అన్నాడు: స్వామి, మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు లభిస్తాయి. స్వామి నవ్వి, ఓహో అలాగా, కానీ అతనికి భక్తి లేదన్నారు. ఆ మాట వినడంతోనే చోళప్ప ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. గత్యంతరం లేక తన పరాజయాన్ని తాచాకు విన్నవించుకున్నాడు. ఇది కాదు మార్గం అని తాచా కొంతమంది బ్రాహ్మణులను నియమించి తన కార్యసిద్ధి కోసం శ్రీగురు చరిత్ర పారాయణ చేయించాడు. అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. వక్ర మార్గం తప్పితే మరేదీ ఫలించదని నిర్ణయించుకొని తాచా 3వ పన్నాగం పొందాడు. స్వామిని మాయ చేసి పల్లకీలో దాచి రాత్రికి రాత్రే కడబగావ్ స్టేషన్ తీసుకుపోయి అచ్చటి నుంచి బరోడా చేర్చాలని నిర్ణయించుకున్నాడు. స్వామి ఏమీ ఎరగనట్లుగా తాచా ఏర్పాటు చేసిన పల్లకీలో కూర్చున్నారు. తాచాకు తన కార్యం సిద్ధించనున్న సంతోషం అవధులు దాటింది. రాత్రికి పల్లకి కడబ్గావ్ స్టేషన్ చేరింది. రైలు కూడా బయలుదేరడానికి సిద్ధమైంది. తాచా పల్లకి దగ్గరకు స్వామిని రైల్లోకి ఆహ్వానిద్దామని పరిగెత్తాడు.
కానీ పల్లకి తలుపు తాళం తీసిన తాచా ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామి లేరు. అప్పటికి కానీ అర్థం కాలేదు స్వామి అనుమతి లేకుండా తానేమీ చెయ్యలేడని. గత్యంతరం లేక తాచా తన పరివారంతో తిరిగి బరోడా చేరాడు. కొద్ది రోజుల్లో బరోడా సంస్థానంలో పనిచేసే ఉద్యోగి యశ్వంతరావు ఈ ఘనకార్యాన్ని తాను సాధిస్తానని బయలుదేరాడు. ఒక శుభదినాన అతడు స్వామిని దర్శించి ఆయన ముందు నిలబడ్డాడు. తక్షణం స్వామి కోపంగా అతని కేసి చూసి, ఏమిటి సంగతి అన్నారు. అతడు భయంతో మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపు ఆగి అతని కేసి చూస్తూ, సంకెళ్ళు తాళం అని స్వామి 3 సార్లు అన్నారు. ఆ మాటలు ఎవ్వరికీ అప్పుడు బోధపడలేదు. కానీ 2-3 రోజుల తర్వాత యశ్వంతరావును అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. తర్వాత కొద్ది రోజులకు యశ్వంతరావు ఒక నేరంలో చిక్కుపడి ఖైదీ అయ్యాడు. చింతోపంత్ రాజు కాకపోయినా అతని భక్తి స్వామిని అక్కలకొట్టకు తేగలిగింది. మల్లారావు బరోడాకు రాజైనా అతని ధన కనక వస్తు వాహనాలు కూడా స్వామిని కదిలించలేకపోయాయి. తాచా చేయించిన శ్రీగురు చరిత్ర పారాయణ కూడా ఆ పారాయణ చేసిన బ్రాహ్మణులకేమైనా ఫలించిందేమో కానీ భక్తి వినయం నిజాయితీ లేని తాచాకు కొంచెం కూడా ఉపయోగపడలేదు. కానీ ఒక పేదరాలి పారాయణ స్వామి హృదయాన్ని కలిగించి ఆమె చేతి భోజనం ఆయన స్వీకరించడం ద్వారా 1000 మందికి సంతర్పణ చేయవలసిన మొక్కును నుంచి విముక్తురాల్ని చేయగలిగింది. అంతేకాదు, ఎంత భక్తుడైనా చోళప్ప తాచా చూపిన ఆశకు లోబడినప్పుడు అతని ప్రార్థన స్వామి చేత తోసివేయబడింది. అందుకే కాబోలు జీసస్ అంటారు, సూది బెజ్జంలోంచి ఒంటైనా పోతుందేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోజాలడు అని. భాగవతంలో శ్రీహరి చెప్తాడు, తాను కటాక్షించిన భక్తుడి నుండి తాను ముందుగా సర్వసంపదలను హరించిన తర్వాతనే కటాక్షిస్తాను అని. స్వామికి అతి సన్నిహితుడైన భక్తుడు శేషాచారి. నిత్యాగ్నిహోత్రం, 5 ఏళ్ల దగ్గర భిక్ష ఆయన నియమాలు. స్వామి తీవ్రమైన కోపంలో ఉన్నప్పటికీ కూడా ఇతర భక్తులలాగా కాక శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన్ని చూడడంతోనే స్వామి శాంతించేవారు. అప్పుడప్పుడు స్వామి నశ్యం కూడా ఇస్తుండేవాడు. కానీ అదేమి చిత్రమో, స్వామి అందరికీ మిఠాయి పంచినప్పుడు కూడా ఇతనికి మాత్రం ఎప్పుడు పెట్టేవారు కాదు. ఒకసారి ఉండబట్టలేక మన్నాడు స్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. మరుసటి రోజు నుంచి స్వామి అతనికి అట్టి అవకాశమే ఇవ్వలేదు. అతను ఇప్పుడు దర్శనానికి వచ్చినా స్వామి నిద్రపోతుండేవారు. అలా కొన్ని రోజుల పాటు స్వామి దర్శనం కూడా దొరకకుండా అయిపోయింది. స్వామి ప్రవర్తన అతనికి ఏమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఒక రోజున తన తప్పు శేషాచారికి తట్టింది. తాను మిఠాయి యందు కోరిక కలగడమే ఇన్నింటికీ కారణమని గ్రహించాడు. అప్పటి నుండి అతడు దేనినీ కోరకూడదని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు, పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకొని, నేనెప్పుడు దేనిని కోరినా నాకిలాగే అగుకాక, అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకిప్పుడు గుర్తుండు కాక అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి స్వామి తన పెద్ద పొట్టను 2 చేతులతో పట్టుకొని మహాసంతోషంగా వెరగబడి నవ్వుతున్నారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలు జయించాడంటే సంతోషమే కదా. సాంగ్లీకి రాజైన పట్టవర్ధన్ రాజరాంఛనాలతో సహా స్వామి దర్శనాన్ని చేసుకొచ్చాడు. ఎవ్వరూ చూడకుండా స్వామికి సమర్పించాలని కాబోలు చాలా విలువైన రత్నాలను పాలకోవ బిళ్ళల్లో దాచిపెట్టి స్వామికి సమర్పించాడు. పాలకోవ బిళ్ళలను విరిచి చూడకుండానే స్వామి తీవ్రంగా పట్టవర్ధనకి చూసి, నీకవి రత్నాలైతే కావచ్చు, నాకవి రాళ్లతో సమానం, తీసే ఇక్కడి నుంచి అని గద్దించారు. ఒకసారి స్వామి దేశ్ముఖ్ అనే భక్తుడి ఇంట్లో కూర్చొని ఉన్నారు.
అప్పుడు శ్రీమతి శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకుని స్వామి ముందుంచుతూ, ఉపనయనం అయిన దగ్గర నుంచి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టి ప్రసాదించవలసింది అని కోరింది. అప్పుడు స్వామి అన్నారు, మమ్మల్ని పరీక్ష చేయటానికి 5 రాక్షసులు వస్తున్నారు, వారు వచ్చాక అతనికి దృష్టి కలుగుతుంది అన్నారు. సరిగ్గా స్వామి అన్నట్లే కొద్దిసేపట్లో దృఢంగానూ నల్లగానూ ఉన్న 5 బ్రాహ్మణులు వచ్చారు. వారి కంకణాలు దుస్సాలువలు చూస్తే వారి పండితులనే సంగతి తెలుస్తూనే ఉంది. వారి స్వామిని పరీక్షించడానికి వచ్చారు. రాగానే స్వామిని పలకరించక వారిని ఎలా పరీక్ష చేయాలి అన్న విషయం గురించి వారిలో వారే సంస్కృతంలోనూ కన్నడంలోనూ సంభాషించుకున్నారు. ఆ తర్వాత వినయాన్ని నటిస్తూ స్వామికి నమస్కరించారు. అప్పుడు స్వామి అంధుడైన ఆ పిల్లవానితో, గణేశ, ఇటు వచ్చి ఈ నల్లటి రాక్షసుల మనసులో ఉన్న ప్రశ్నలు వాటికి సమాధానాలు చెప్పు అన్నారు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడికొచ్చి నుంచొని స్వామికి నమస్కరిస్తూ, నాకేమీ తెలియదే, నేనెలా చెప్పేది అన్నాడు. స్వామి నవ్వుతూ, ఓహో అలాగా అని తన మెడలో ఉన్న చేమంతి పూల దండ ఆ అంధుని మెడలో వేసి 2 చామంతి పూలతో 2 కళ్ళను తాకారు. ఆ పిల్లవాడు తన వెన్నులో నుంచి ఏదో మహాశక్తి ప్రవహిస్తున్నట్టు ఒక పులకరింతతో లేచి నిల్చొని వారి మనసులోని ప్రశ్నలు చెప్పి వాటికి శాస్త్రాధారాలతో సమగ్రంగా సమాధానాలు కూడా చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామికి నమస్కరించి నిలబడ్డారు. స్వామి ఉగ్గురులే వాళ్ళ నాయకుడిని ఉద్దేశించి ఇలా అన్నారు, అన్ని కులాల వారి దగ్గర విచక్షణ లేకుండా భిక్ష తీసుకున్నానని మీరు నన్ను పరీక్ష చేయడానికి వచ్చి పరీక్ష చేశారు. కానీ ఇదిగో చెప్తున్నా విను. నేను మీ తల్లికి ఒక ముసలమానుకు ఉన్న అక్రమ సంబంధం వల్ల పుట్టావు. ఆ యవనుని పేరు ఇమాన్ బా ముసల్మాన్. స్వామిని పరీక్ష చేయబోవటం ఎంత ప్రమాదమో ఆ బ్రాహ్మణుడు వెంటనే గ్రహించి వారిని క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి శాంతించి, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం పవిత్ర గంగా స్నానంలాగా మానవుని పూర్తిగా పునీతం చేయగలదని చెప్పి ముందు ముందు మంచి నడత కలిగి బతకమని హితవు చెప్పారు. ఆ క్షణం నుంచి అందబాలుడికి దృష్టి లభించింది. అంతేకాదు, తరువాత అతడు మహాపండితుడయ్యాడు. ఈ సంఘటనను స్వయంగా చూసిన వామన్బువ బ్రహ్మచారి వలన మనకి తెలుస్తోంది. ఇటువంటి అద్భుత సంఘటనే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి చరిత్రలో కూడా జరిగింది. విష్ణుబువ బ్రహ్మచారి గొప్ప పండితుడు, వేదాంతి, వక్త. ఆయన అసమాన ప్రజ్ఞకు మెచ్చి అక్కలకోట్ రాజు అతన్ని ఆహ్వానించాడు. ఒకరోజు స్వామి బ్రహ్మాదకార వృత్తి అంటే ఏంటి అని అడిగాడు. స్వామి చిరునవ్వు నవ్వి మౌనంగా ఊరుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వృద్ధుణ్ణి స్వామి అనడం తగదని బ్రహ్మచారి భావించాడు. అంతేకాదు, పరోక్షంగా తన స్నేహితులకు స్వామి తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ప్రచారం చేశాడు. అయినా స్వామి పట్టించుకోలేదు. ఒకరోజు బ్రహ్మచారికి కలలో కొన్ని వేల తేళ్లు మీదకు వస్తున్నట్టు కనిపించాయి. అందులో ఒకటి కుట్టను కూడా కుట్టింది. ఆ బ్రహ్మచారి పెద్దగా చచ్చాన్రోయ్ అని అరిచాడు. ఆ పక్కనే పడుకున్న ఒక పార్సీ భక్తుడు బ్రహ్మచారి నిద్రలేపి కారణమడిగాడు. బ్రహ్మచారి తన కలనంతా వర్ణించాడు. కొన్ని రోజుల తర్వాత స్వామిని దర్శించి తిరిగి బ్రహ్మాతదకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి నవ్వి, మూర్ఖుడా, 100 తేళ్లు కలలో కనిపించినంత మాత్రాన్నే కేకలు పెడితివే, నీవు కూడా వేదాంతం మాట్లాడమేనా? బ్రహ్మాతదాకార వృత్తి అంటే అంత సులభం అనుకుంటున్నావా? ఏరుకోవడానికి రోడ్డు మీద పడి ఉన్న వస్తువు అనుకున్నావా? గొంతెత్తి ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ మాటలతో గారడీ చేయడంలోనూ బ్రహ్మదకార వృత్తి రాదు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన పెద్ద యోగినయ్యాననుకున్నావా? ఇక్కడి నుంచి పో అని కేకలేశారు. మరొకసారి బ్రహ్మచారి వచ్చినప్పుడు స్వామి
ఆ వేదాంత విషయాన్ని వివరించి చెప్పటమే కాక అతనికి యోగదీక్షనిచ్చి సమర్థుని చేశారు. అప్పుడు తెలిసింది బ్రహ్మచారికి స్వామి అవతారమూర్తిని. శృంగేరి మఠం నుంచి మహాపండితుడైన ఒక శాస్త్రి గారు స్వామి దర్శనానికొచ్చి బావడేకర్ అనే భక్తునితో కలిసి ఉంటున్నారు. ఒకరోజు స్వామి దర్శనం చేసుకొని ఇల్లు చేరాక శాస్త్రి బావడేకర్తో అన్నాడు, ఈ మహాత్ముని వల్ల ఏం లాభం? వట్టి పిచ్చివాళ్లా కనపడుతున్నాడే. ఆధ్యాత్మికంగా ఈయన నిన్ను ముందుకు తీసుకుపోలేడు. నేనే నయ్యం. నిన్నొక మంచి పండితుడిగానన్నా తయారు చేయగలను. కాసేపు బావడేకర్ మనసు చెలించి శాస్త్రితో వెళ్ళిపోదామనుకున్నాడు. ఆ రోజు రాత్రి తలుపు గడియ వేసుకుని ఇద్దరూ లోపల నిద్రపోతున్నారు. అర్ధరాత్రి బావడేకర్కి మెలకు వచ్చి చూసేసరికి తలుపు తనంతట తనే తెరుచుకుంది. ద్వారంలో స్వామి నిలబడున్నారు. క్షణకాలం స్వామి అతడికేసి చూసి, నీవెప్పుడు శాస్త్రివి కాబోతున్నావు? ఈ శాస్త్రి ఐషడ్ వర్గాలైన కామ క్రోధాలనే జయించలేదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం స్వామి బావడేకర్ని చూసి చిరునవ్వు నవ్వారు. అతడు ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడి ఆ పిచ్చి ఆలోచన పూర్తిగా వదులుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ చరిత్ర 4వ అధ్యాయం సంపూర్ణం. సచ్చిదానంద సమర్థ సద్గురు అక్కలకోట మహారాజ్ కీ జై.